గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 15th లెసన్ ఇమాన్దార్ ముస్ఫర్ అనే లెసన్ చెప్పుకుందాం. ఈ లెసన్ ఒక స్టోరీ. మన లెసన్ పేరేంటి? ఇమాన్దార్ ముస్ఫర్ అంటే నిజాయితీ పరుడు అని. ఇమాన్దార్ అంటే ఎవరు? నిజాయితీ పరుడు అనే ఒక ముస్ఫర్ అనేది పేరు. నిజాయితీ పరుడైన ఒక వ్యక్తి ఉండేవాడంట. అతని పేరేంటి? ముస్ఫర్. మనం ఈ లెసన్లో అతని గురించి అసలు ఏముందన్నది తెలుసుకుందాం. దానికి ముందు మనం ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, అవి చెప్పుకుందాం. చూడండి, బొత్తు, పాకి, పావొత్తు ఇచ్చిన అక్షరాలు ఉన్నాయి. తాకి మళ్ళీ పావొత్తు ఈ ఇవ్వగా ఏర్పడిన ఇక్కడ పదాలు వర్డ్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాం. గఫార్ ఇక్కడ పాకి పావొత్తు ఇచ్చారు, గఫార్. తర్వాత ముజ్ఫార్, మళ్ళీ పాకి ఇక్కడ పావొత్తు ఇచ్చారు, ముజ్ఫార్. తర్వాత ముఫ్త్ తాకి పావొత్తు, ముఫ్త్ అని చదవాలి. దఫ్తర్, తాకి మళ్ళీ ఇక్కడ పావొత్తు, దఫ్తర్. తర్వాత హఫ్తా తాకి మళ్ళీ ఇక్కడ పావొత్తు ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇన్ని 5 వర్డ్స్ ఇచ్చాడు. ఈ 5 వర్డ్స్లో కూడా మనకి పాకి పావొత్తు మళ్ళీ తాకి పావొత్తు ఇవ్వగా ఏర్పడిన శబ్దాలు ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు కూడా వారాలు చెప్పాలి. గఫార్, ముజ్ఫార్, ముఫ్త్, దఫ్తర్, హఫ్తా. మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. లెసన్ నేను ఒకసారి చదివి తర్వాత నేను చెప్తాను, చూడండి. मुस्फर एक दफ्तर में काम करता था। वह बड़ा ईमानदार था। दफ्तर के और लोग रुपये लेकर काम करते थे, पर मुस्फर कभी किसी से एक पैसा नहीं लेता था। वह किसी से मुफ्त में कोई चीज भी नहीं लेता था అని చదువుతున్నాను కదా, మీరు చూడాలి. లైన్ టు లైన్ చూడాలి, అక్షరాలు ఏమున్నాయో అవన్నీ. उसका एक बेटा था, उसका नाम था गफ्फार। मुस्फर अपने बेटे से बहुत प्यार करता था। वह अपने बेटे से कहता था, बेटा कभी मुफ्त की चीज मत लो, मेहनत की कमाई खाओ, खुदा को हमेशा याद करो, वही तेरी रक्षा करेगा। कुछ ही सालों में वह उस दफ्तर का अफसर बन गया। అర్థమైందా మీకు? ఎంతవరకు అర్థమైందో నేను ఇప్పుడు పూర్తిగా నేను చెప్తాను, చూడండి. ముస్ఫర్ ఏక్ దఫ్తర్ మే కామ్ కర్తా థా. ఈ ముస్ఫర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ బొమ్మలో కూడా కనిపిస్తుంది కదా, ఒక ముస్లిం అతను వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు ఏదో కథ కనిపిస్తుంది కదా. ఇతని పేరేంటి? ముస్ఫర్. ఈ ముస్ఫర్ అనే అతను ఎందులో పనిచేసేవాడంట? ఒక ఆఫీస్లో. దఫ్తర్ అంటే ఏంటి? ఆఫీస్. ఒక ఆఫీస్లో పనిచేసేవాడంట. ఒక బడా ఇమాన్దార్ థా. అతను చాలా నిజాయితీ పరుడంట. ఈ ముస్ఫర్ అనే ఆయన ఒక నిజాయితీ పరుడు అనమాట. నిజాయితీ కలిగిన వ్యక్తి. ఎవరి దగ్గర డబ్బులు అవి కూడా తీసుకునేవాడు కాదనమాట. చూడండి మళ్ళీ, दफ्तर के और लोग रुपये लेकर काम करते थे. కానీ ఆ ఆఫీస్లో చాలామంది డబ్బులు తీసుకొని పనిచేసేవారంట. కానీ ఇతను అలా చేసేవాడు కాదనమాట. తన యొక్క పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు అనమాట. पर मुस्फर कभी किसी से एक पैसा नहीं लेता था. ఈ ముస్ఫర్ అనే అతను మాత్రం ఎప్పుడు ఎవరి దగ్గర కూడా ₹1 కూడా ఒక పైసా కూడా తీసుకోలేదన్నమాట. ఉస్కా ఏక్ బేటా థా. ఈ ముస్ఫర్ అనే అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడంట. ఉస్కా నామ్ థా గఫార్. అతని యొక్క పేరేంటంట? ఈ ముస్ఫర్ అనే అతని కొడుకు పేరు గఫార్. అతని పేరేంటి? అతని కొడుకు పేరు గఫార్ అంట. ముస్ఫర్ అతని బేటే సే బహుత్ ప్యార్ కర్తా థా. ఈ ముస్ఫర్ అతని కొడుకుని చాలా ప్రేమగా చూసుకునేవాడు అనమాట. చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవాడంట. వా అతని బేటే సే కహతా థా. ఇంకా ఏంటి? అతని కొడుకుతో ఎప్పుడు చెప్తూ ఉండేవాడంట ముస్ఫర్. గఫ్తార్కి చెప్తూ ఉండేవాడంట ఏమని? బేటా కవి ముఫ్తుకి చీజ్ మత్తులో, ఎప్పుడు ఉచితంగా వచ్చే వాటిని తీసుకోవద్దు. అంటే ఏంటి? కష్టపడి పనిచేసి దేన్నైనా సంపాదించుకొని ఫ్రీగా ఇచ్చిన వాటిని తీసుకోకు అని చెప్పేవాడంట. మెహనత్కి కమాయి
దిఖావో. మెహనత్ అంటే ఏంటి? కష్టపడడం. కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులతో నువ్వు తిను అంటే సుఖపడు, వాటితోటి నువ్వు ఖర్చు పెట్టుకొని నీ యొక్క అవసరాలను తీర్చుకొని చెప్పేవాడంట. ఖుదాకు హమేషా యాద్ కరో. ఇంకా ఏం చెప్పేవాడంట? ఎప్పుడు నువ్వు భగవంతుడిని తలుచుకో అని కూడా కొడుక్కి చెప్పేవాడంట ఈ ముస్ఫర్ అనే అతను. వహీ తేరి రక్షా కరేగా. అదే నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు భగవంతుడిని ప్రార్థించు. ఉచితంగా వచ్చినవి తీసుకోవద్దు, కష్టపడి సంపాదించి నువ్వు ఆటలతోటి ఖర్చు పెట్టుకో అని చెప్పేవాడంట. నిన్ను భగవంతుడు కూడా రక్షిస్తాడు అని మంచి మాటలు కొడుక్కి చెప్పేవాడంట. ఈయన ఎప్పుడు ఎవరి దగ్గర కూడా ఒక పైసా కూడా తీసుకునేవాడు కాదంటే అతను. తర్వాత కుచ్ హీ సాలో మే ఉస్ దఫ్తర్ కా ఆఫీసర్ బన్ గయా. కుచ్ హీ దినో అంటే ఇలా కష్టపడి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా కష్టపడి ఎప్పుడైతే పనిచేశాడో ఇతను ముస్ఫర్ అనే అతను ఆ ఆఫీస్కి ఒక ఆఫీసర్గా మారిపోయాడంట. అంటే ఇతనికి తొందరగా ప్రమోషన్ వచ్చి ఆ ఆఫీస్కి ఇతనే మేనేజర్ అవ్వడం జరిగిందన్నమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? లెసన్ బట్టి మనం కూడా ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. మనం చేసే పనిని బట్టి మనకు వచ్చే సంపదను తీసుకోవాలి, కానీ మనం ఉచితంగా దేనిని ఆశించకూడదు. మనం కష్టపడి పని చేస్తే దాని యొక్క ఫలితం భగవంతుడు కూడా మనకి తొందరగా ఇస్తాడు అని మనకి తెలుస్తుంది. అంటే దాన్ని బట్టి మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. వర్క్ చేసినా ఏది చేసినా సరే నిజాయితీని పాటించాలి. దానివల్ల మనకి మంచి జరుగుతుంది అని చెప్పి ఈ లెసన్ బట్టి మనకి అర్థమవుతుంది. పైన నేను కొన్ని పదాలు చెప్పాను కదా, కింద శబ్దాలు ఉన్నాయి, అవి కూడా చూడండి. దఫ్తర్ అంటే ఏంటి? ఆఫీసర్. ఆఫీస్ని దఫ్తర్ అంటారు. హిందీలో ఆఫీస్ అన్నా దఫ్తర్ అన్నా కూడా ఒకటే, ఆఫీసు. తర్వాత ముఫ్త్ అంటే ఏంటి? ఏమని చెప్పుకున్నాం? ఉచితంగా. అంటే డబ్బులు దానికి ఏ విలువ ఉండదు. ఉచితంగా వస్తువులు అవి తీసుకున్నాం అనుకో, దానికి డబ్బులు చెల్లించాం కదా, మూల్యం లేకుండా తీసుకునే వాటిని ముఫ్త్ అంటారు, విలువ లేకుండా. నిశుల్క్ అంటే వాటికి ఏ డబ్బులు చెల్లించకుండా తీసుకునే వాటిని మనము ముఫ్త్ అని చెప్పుకుంటాం హిందీలో. నిశుల్క్ అన్నా ముఫ్త్ అన్నా కూడా ఒకటే. బినా పైసేకే అంటే డబ్బులు ఇవ్వకుండా ఏదైనా వస్తువుని తీసుకోవడాన్ని మనం నిశుల్క్ అంటాము, ముఫ్త్ అని కూడా అంటాము. మెహనత్ అంటే ఏంటి? కష్టపడడం. దాన్ని పరిశ్రమ అని కూడా అంటాం. హిందీలో మెహనత్ అన్నా పరిశ్రమ అన్నా కూడా ఒకటే. తర్వాత ఖుదా అంటే ఎవరు? భగవంతుడు, గాడ్. భగవంతుడిని ఖుదా అంటాం. భగవాన్ అన్నా ఖుదా అన్నా కూడా హిందీలో ఒకటే మనకి మీనింగ్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు చూడండి. దఫ్తర్ ఆఫీస్, ముఫ్త్, నిశుల్క్, बिना पैसे के, मेहनत, परिश्रम, खुदा, भगवान మనకి ఈ లెసన్లో మీనింగ్స్ వరకు చెప్పుకున్నాం కదా. చూడండి, మనకి ఈ లెసన్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కింద మీనింగ్స్ ఉన్నాయి, ఇవి చెప్పుకున్నాం. ఓకేనా?